శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 30, 31 తేదీల్లో కుంభరాశి వారి జాతకులు రాసి పెట్టుకోండి. మీ అప్పులు అన్నీ తీరుతాయి. అద్భుతం జరగబోతుంది. ఇంకా గోచర పరంగా ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకోవాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ వ్యక్తుల వల్ల మీరు ఈ సమయంలో నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి వల్ల మీకు హాని కలుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ తిథుల్లో. అలాగే ఈ రాశి ప్రకారం చూస్తే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా ఆలోచనల విషయంలో, నిర్ణయాల విషయంలో జాగ్రత్త. ఈ రోజున వీరి యొక్క మంచి మనసు భగవంతుని ఆశీస్సులు కల్పించబోతుంది. వీరి మనసు చాలా మంచిదండి. హెల్పింగ్ చేసే గుణం ఎక్కువ. దానికి తోడు ఈ రాశి వారు అందరూ బాగుండాలి అనుకుంటారు. అదే తపనతో ముందుకు సాగుతుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి వారు వీరికి తోచినంత ఎదుటి వారికి సాయం చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఈ రాశి ప్రకారం చూస్తే గనక కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 30, 31 తేదీల్లో ఇదే జరగబోతుంది. ఈ రాశి వారు ఎంత మంచివారు అంటే శివానుగ్రహాన్ని పొందుకోబోతున్నారు. డబ్బు పరంగా ఎటువంటి కొరత ఉండదు. ఆర్థిక పరంగా కలిసి వచ్చినప్పటికీ కూడా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉన్నాయి. వాటి వల్ల వీరు చాలా వరకు సఫర్ అయిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో పడిపోతుంటారు. కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి. కుటుంబంలో కలహాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ తొలగిపోతాయి. సమస్యలు తొలగించుకునే అవకాశం మీకు కనిపిస్తుంది. గ్రహాలు మీకు చక్కగా అనుకూలిస్తాయి. చాలా చురుగ్గా పని చేస్తాయని ఈ తిథుల్లో చెప్పొచ్చు. గ్రహాల స్థితిగతిని బట్టి మీకు భారీ మార్పులు అయితే జరగబోతున్నాయి. అనుకోకుండా మీరు ఏమిటంటే ఈ రోజుల్లో కొన్ని అద్భుతాలు సృష్టిస్తారని చెప్పొచ్చు. ఆ అద్భుతం ఏమిటి, అంత అద్భుతం మాకే ఎలా జరుగుతుంది అనే విధంగా ఆశ్చర్యంగా పరిణామాలు కూడా మీకు ఈ తిథుల్లో మారబోతున్నాయి. మొత్తానికి మీకు ఆనందకరంగా ఈ తిథుల్లో ఉండబోతుంది. ఫైనాన్షియల్ గా బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కావచ్చు. ముఖ్యంగా చూస్తే గనక ఈ రాశి వారికి ఉదయం నుండి ఈ తిథుల్లో సాయంత్రం వరకు కూడా ఎంతో చక్కగా ఉంటుంది. మీకు కుంభరాశి పరంగా చూస్తే గనక నవ్వుతూ ఉంటారు, సైలెంట్ గా ఉంటారు, ఎక్కువగా ఆలోచించడం వంటివి చేస్తారు. మాట వినకపోతే గనక ఎదుటి వారు అబద్ధం చెప్పినా కూడా కొంచెం కసురుకున్నట్లు మాట్లాడతారు. కోపంగా ఉంటారు. ఈ సమయంలో కొంచెం కోపాన్ని అదుపులో ఉంచుకుంటే సరిపోతుంది. పనులు అన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. వృత్తుల పరంగా బాగా కలిసొస్తుంది. వ్యాపారం చేసే వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. వ్యాపారం కొంచెం అభివృద్ధి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. పిల్లల పరంగా సమస్యలు ఉంటే గనక తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి తల్లిదండ్రులకు ఏమైతే తీవ్రమైన అనారోగ్య సమస్య ఉందో కొంచెంగా కుదుట పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీరు గతంలో చేసిన అప్పులు చాలని సంపాదన పరంగా కావచ్చు, మీకు అవి అన్నీ కూడా ఆ అవసరాలు తీర్చుకునే రోజులు వచ్చాయి అన్నమాట. రావాల్సిన డబ్బు కావచ్చు, ఆస్తికి సంబంధించి అందబోతున్న డబ్బు కావచ్చు. ఈ యొక్క మాసం 30, 31 తేదీల్లో మీరు అప్పులు అన్నీ కూడా తీర్చుకునే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. అప్పులు అయితే తీర్చుకోగలుగుతారు. అప్పులు అన్నీ తీరిపోతాయి అని కాదండి.
సగానికి సగం పైగా ఎక్కువగా అప్పులు తీర్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని గ్రహ స్థితుల మార్పుల కారణంగా మీరు అప్పులు అన్నీ తీర్చుకోగలుగుతారు. ముఖ్యంగా ఏమిటంటే మంచి పురోగతి ఉంటుంది. అప్పులు తీర్చుకుని ఒక భారం దిగిపోయింది అన్నట్లు ప్రశాంతంగా ఉండే శుభవార్తలు అయితే వినబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కలిసి రాబోతోంది. ఈ రాశి జాతకులు కొంతమందికి గ్రహస్థితి నీచంగా ఉంటే చెప్పలేము కానీ చాలా మందికి కూడాను అప్పులు చేసి విసిగిపోయి ఉన్నవారికి అప్పులు ఒక్కొక్కటిగా తీరిపోయి కొంచెం మానసిక స్థితి అనేది ప్రశాంతంగా మారబోతుంది. అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని